దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ 77వ జయంతి వేడుకలను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. ముందుగా నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వైసీపీ ఇంటలెక్చువల్ విభాగం నాయకుడు కట్టుబడిత అనిషా రూపొందించిన జననేత పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని తెలిపారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం ముందుకు సాగుతామని అనంత స్పష్టం చేశారు. ఇవన్నీ సెక్రటరీ 10-15 రోజులు అంటే రేపు పొద్దున్న మీటింగ్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. చెట్టు అన్ని దూరం బాగుంటుంది. పైన విగ్రహం పెట్టి కేక్ మొత్తం బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది. మళ్ళీ మీరంతా చెట్టు పెట్టారు, చెట్లు దొక్కారు. సో నువ్వు ఫోటోలు దగ్గర నుంచి తీయద్దు, దూరం పోతే అంత వస్తుంది. అన్నా సైడ్ రా అన్నా. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి. జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్. అమర హే వైఎస్ఆర్ అమర హే అమర హే అమర హే వైఎస్ఆర్ అమర హే అమర హే. జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వర్ధిల్లాలి. జై హో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి. ఆయన మన మధ్యలో భౌతికంగా 12 సంవత్సరాలు లేకపోయినా కూడా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో కూడా నిలిచిపోయారు కూడా. ముఖ్యంగా అతను ప్రజల యొక్క కష్టాలను నింపుకొని, ఎందుకంటే అతను ఒక నమ్మకాన్ని కలిగించాడు. ప్రజల్లోనే డాక్టర్ వైఎస్ఆర్ అంటే చాలు ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక భరోసా. ప్రజలని కూడా ఏ కష్టం వచ్చినా కూడా అన్నా అని అంటే చాలు సహాయం చేసి కాపాడుతాడని చెప్పి ఒక నమ్మకాన్ని ప్రజల్లో కూడా కల్పించుకున్నాడు. ప్రతిపక్ష నాయకునిగా ప్రజల యొక్క కష్టాలే తెలుసుకొని, మరీ ముఖ్యంగా అతని తత్వం మొట్టమొదట కూడా రైతుల యొక్క పక్షపాతి, అలాగే పేదల యొక్క పక్షపాతి. కాబట్టి వారిద్దరిని కూడా బాగు చేయాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడికి వారి కష్టాలు కూడా తెలుసుకొని, ఆనాటి కష్టాలు తెలుసుకొని పాదయాత్ర చేసి, ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలు నష్టాలు అవన్నీ కూడా తెలుసుకొని అతనికి అవకాశం 2004లో ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలు పైబడి కూడా ముఖ్యమంత్రిగా ఉండి అతను ఏదైతే మాట చెప్పాడో మాట తప్పుకోకుండా అన్నీ కూడా చేశాడు. ముఖ్యంగా జలయజ్ఞం ద్వారా బీడుబడిన ప్రతి భూమికి కూడా ప్రతి ఎకరాకు కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఒక సదుద్దేశంతో అన్ని ప్రాజెక్టులు కూడా మన పూర్వీకులు అనేక పోరాటాలు చేసిన అన్ని ప్రాజెక్టులను కూడా ప్రారంభించి జలయజ్ఞం ప్రారంభించి ఈ రోజుకు ఆ జలయజ్ఞం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్
యొక్క సస్యశ్యామలం అవుతుంది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా సస్యశ్యామలం అవుతుంటే ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క దూరదృష్టి, ఆయన యొక్క పట్టుదల, ఆయన యొక్క ధైర్య సాహసాలతో దాన్ని స్టార్ట్ చేశాడు. అలాగే ప్రతి ఒక్క కుటుంబం కూడా బాగా చదువుకోవాలి. కేవలం ప్రాథమిక విద్యతోనే కాదు, ఎక్కువ హైయర్ స్టడీస్ కూడా, ఉన్నత విద్య కూడా కావాలి. అప్పుడే వాళ్ళ పిల్లలు బాగుపడతారు. అప్పుడే బడుగు బలహీన వర్గాల యొక్క పిల్లలు, మరీ ముఖ్యంగా పేదల యొక్క పిల్లలు, రైతుల పిల్లలు కావచ్చు, రైతు కూలీల యొక్క పిల్లలు చదువుకుంటారని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎక్కడా ఈ దేశంలోనే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడ లేకుండా దాన్ని కూడా తీసుకొని రావడం, శాచ్యురేషన్ అనే పదం పెట్టి సంక్షేమ పథకాలు కూడా రూపొందించి, ఆ సంక్షేమ పథకాలు కూడా రూపొందించి అందరికీ రాజకీయాలకు అతీతంగా కేవలం పేదరికం అంటే అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకొని శాచురేషన్ మోడ్లో ఆ పథకాలు కూడా అందించడం, అలాగే మళ్ళా తర్వాత విద్యకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వడం, హెల్త్కి కూడా ఎక్కువగా, ఆరోగ్యానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా కూడా ఈ దేశానికే ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా అయిన దాంట్లో ఏమాత్రం కూడా అతియోశక్తి కూడా కాదు. అలాగే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా మరీ ముఖ్యంగా నేను పార్లమెంటు సభ్యులుగా 96లో ఉండినప్పుడు ఆయన గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా నాకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఎంతో కూడా గైడ్ కూడా చేసేవారు. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాను. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా అనంతపురం జిల్లా అంటే కరువుకు నిలయం, అనంతపురం జిల్లాలంటే రైతుల యొక్క కూలీలకు, రైతుల యొక్క ఆత్మహత్యలకు నిలయం. అటువంటి అనంతపురం జిల్లాలో ఈ సేద్యం అనేది కూడా కష్టమా అని చెప్పి ఆ రోడ్డు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చెప్తే, లేదు అనంతపురం జిల్లాలో కూడా సేద్యం చేపిస్తాను, ఒక నమ్మకాన్ని కలిగిస్తానని చెప్పేసి జలయజ్ఞం ద్వారా కృష్ణా జలాలు మళ్లించాలని చెప్పి అనేక పోరాటాలు కూడా సార్థకత చేకూర్చున్నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. 40 టీఎంసీలు శ్రీశైలం దగ్గర నుంచి 4 జిల్లాలు, మరీ ముఖ్యంగా అత్యధికంగా 6 లక్షల ఎకరాలకు 46 లక్షల కుటుంబాలకు తాగునీరు ఇస్తుంటే సింహభాగం 3,48,000 ఎకరాలకు అనంతపురం జిల్లాకు, అంటే దాని సగానికి సగం పైన 60% కూడా మనకి అనంతపురం జిల్లా కేటాయించి ఈరోజు 40 టీఎంసీలు, 58 టీఎంసీలు, 52 టీఎంసీలు నీళ్ళు వస్తున్నాయంటే ఆయన యొక్క చొరవ, ఆయన యొక్క ధైర్యం, అది చేసి ఎంతో ధైర్యంగా చేసి వెనుకబడిన ప్రాంతాలు ఆత్మ